ఇది పెట్టుకోవాలి మనం మాస్క్. తిరుపతి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. మేము తిరుపతి బయలుదేరుతున్నాం. ఈసారి కొత్త హోండా సిటీ కార్లో. 2019లో కొత్త వ్యాగనర్ తీసుకున్నప్పుడు వెళ్ళాము. అలాగే 2020లో లాక్డౌన్ అయిన తర్వాత ఫ్లైట్లో వెళ్ళాం. లోకల్గా తిరగడానికి రేవ్ కార్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు 2021లో హోండా సిటీ. ఈ కార్లో ఫస్ట్ లాంగ్ డ్రైవ్. క్యానాన్ కూడా వద్దనుకున్నా, ఫస్ట్ ఓన్లీ ఫోన్ మీద ఉందాం అనుకున్నా. మిడ్ నైట్ 1 o'clock నిద్ర పట్ట క్యానాన్ తెచ్చుకొని పక్కన పెట్టుకున్నా. పొద్దున వచ్చిందా తీసుకున్నా డ్రోన్ తో పాటు, లేకపోతే అవన్నీ అక్కడ వాడేసిన పక్కన. కోపం వచ్చింది నాకు. హైదరాబాద్లో మా ఇంటి నుంచి తిరుపతి కపిల తీర్థం వరకు 595 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్స్ జర్నీ ఎస్టిమేషన్ టైం వచ్చి 11 hours. అంటే సాయంత్రం మనం 5 గంటలకి తిరుపతి రీచ్ అవుతాం. మేము ఉదయం 6:05 మా ఇంటి నుంచి బయలుదేరాం. మనకి ఫస్ట్ ORR ఎంట్రీ పాయింట్ వస్తుంది. అది మాకు 4 kilometers దూరంలో ఉంటుంది. Congratulations. All the best. Volga videos. Hearty congratulations. క్రూజ్ వాడుతుందా బుడ్డి? చెప్పు క్రూజ్ గురించి. క్రూజ్ కంట్రోల్. మనం ఇక్కడ క్రూజ్ బటన్ సెట్ చేసి ఏ స్పీడ్లో వెళ్తే సెట్ చేసేసామనంటే అదే స్పీడ్లో వెళ్తాం. మనం ఏం చేయని అవసరం లేదు. బండి will automatically go. ఇది ORR ఎగ్జిట్ పాయింట్, శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ రూట్. ఇక్కడ 40 rupees ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ శంషాబాద్ నుంచి బెంగళూరు హైవే టచ్ అవుతుంది. ఇప్పుడు టైం 6:25. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it. I've come to take it. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it all. Storm is coming, so you better start running. No, you can't control, feel it in my bones. I'm coming for the, coming for the. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ నేషనల్ హైవే 44. ఇది కర్నూలు హైవే, బెంగళూరు హైవే అని కూడా చెప్పొచ్చు. వాతావరణం అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. సూర్యుడు లేకపోవడం వలన చాలా కంఫర్ట్గా ఉంది. So you wanna go to war with me? You're talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay. Won't look away. The storm is coming, so you better start running. No, you can't control, feel it in my bones. I'm coming for the, coming for the. Coming for the throne.
రూట్లో అంటే నేషనల్ హైవే 44 మీద ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చి రాయకల్ దగ్గర, అది తెలంగాణలో. ఇక్కడ 60 రూపీస్ తీసుకుంటారు. ఫస్ట్ టోల్ ప్లాజాకి రీచ్ అయ్యేటప్పటికి 7 అయింది టైం. So you wanna be my enemy? You should've known I'd never kiss the rain. Ice runs in my veins, won't play it safe. I don't belong with your nobility. Who died and made you king of anything? You think that I'm insane? It's your mistake. Kingdoms rise and fall, I've come to take it all. I'll take it, I've come to take it. Kingdoms rise and fall, I've come to take it all. I'll take it all. ఈసారి ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అవేమీ చేయకుండా నార్మల్గా పెట్టాను, అందుకే కొంచెం లెంత్ ఎక్కువైంది. Control, feel it in my bones. I'm coming for it, coming for it. Coming for the throne. Coming for the throne. So you wanna go to war with me? You're talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. ఈ రూట్లో అంటే నేషనల్ హైవే 44 హైదరాబాద్ కర్నూల్ మధ్యన సెకండ్ టోల్ వచ్చి షాకాపూర్ దగ్గర. షాకాపూర్ టోల్ ప్లాజా దగ్గర 60 రూపీస్ తీసుకుంటారు. రాయకల్ నుంచి షాకాపూర్ 68.4 కిలోమీటర్స్. ఇప్పుడు మనం మొత్తం డిస్టెన్స్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు 133 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇది సెకండ్ టోల్ ప్లాజా ఈ రూట్లో. Coming for the throne. Coming for the throne. So you wanna be my enemy? You should've known I'd never kiss the rain. Ice runs in my veins, won't play it safe. I don't belong with your nobility. Who died and made you king of anything? You think that I'm insane? It's your mistake. Kingdoms rise and fall, I've come to take it all. I'll take it, I've come to take it. Kingdoms rise and fall, I've come to take it all. I'll take it all. Storms coming, so you better. మొత్తం వాటర్ 20 కదా కర్నూలు. 167 బీచ్పల్లి ఇది హైదరాబాద్ నుంచి. ఇంకా 70 కిలోమీటర్స్ అంత ఉంటుంది కర్నూలు. 20 కాదు, ఇంకా మహబూబ్ నగర్ రాలే కదా, జోగులాంబ డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి 167 అంటే 210 - 167
అంటే 170 అనుకో 35 కిలోమీటర్స్ 40. It's the running. We can't control it in our bones. I'm coming for the, coming for the. Coming for the throne. బీచ్పల్లి దాటిన తర్వాత జోగులాంబ డిస్ట్రిక్ట్ వస్తుంది. జోగులాంబ ఏరియాకి రాగానే మనకి తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వస్తుంది. బోర్డర్ చెక్ పోస్ట్ ఇది మహబూబ్ నగర్ అదే జోగులాంబ గద్వాల్. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్. మనం ఇప్పుడు తెలంగాణ దాటేసి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనకు కనిపించేది ఆంధ్రప్రదేశ్లోని చెక్ పోస్ట్. ఇక్కడ ఇది పంచలింగాల అనే ఏరియాలో ఉంటుంది. ఇది ఏపీ Yes. చెక్ పోస్ట్. ఏం ప్లేస్ ఇది? పంచలింగాల. ఓకే అదే మా బ్రదర్ అన్నాడు చూడు పంచలింగాల ఇదేనా? అబ్జర్వేషన్ మెచ్చుకోవాలమ్మా మా బ్రదర్ని. నీలాగనే కర్నూలు తుంగభద్ర అయితే వాటర్ లివింగ్ కదా రైనీ సీజన్ అయినా కూడా ఏం రాలేదు కదా. వర్షాలు పడలేదు ఈసారి. 30% నెగటివ్లో ఉన్నారంట. పవనాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయినాయి. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay. Won't look away. The storm is coming. ఏపీ బార్డర్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనకి ఇప్పుడు ఫస్ట్ టోల్ ప్లాజా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. NH44 మీద. ఇది కర్నూలు దగ్గర పుల్లూరు టోల్ ప్లాజా. ఇక్కడ 100 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు ఉదయం 9:24 అయింది కర్నూలు దగ్గరకు వచ్చేటప్పటికి. ఈ టోల్ ప్లాజా నుంచి కర్నూలు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన జర్నీలో అంటే నేషనల్ హైవే 44 మీద హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు 3 టోల్ గేట్స్ ఉంటాయి మొత్తం. For the throne. So you wanna be my enemy? You should've known I'd never kiss the rain. Ice runs in my veins, won't play it safe. I don't belong with your nobility. Who died and made you king of anything? You think that I'm insane? It's your mistake. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it. I've come to take it. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it. ఇక్కడ పనుల వలన రోడ్లు అయితే మంచిగా లేవు. Storm is coming, so you better start running. We can't control. రేపు ఏకాదశి వలన అందరూ తిరుపతి వెళ్తున్నట్టున్నారు. చాలా రష్గా ఉంది రోడ్ అయితే. ఎప్పుడు ఇంత రష్ చూడలేదు ఈ రూట్లో. Coming for the throne. Coming for the throne.
ఎప్పుడు ఇట్లా డిఫరెంట్ గా రావడం నాకు గుర్తులేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చాము ఇట్లా, గుర్తుందా? తుంగభద్ర ఎప్పుడు వెళ్తున్నప్పుడు. అందరూ ఏడెళ్ళి చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇంత ట్రాఫిక్ ఏంది బేబీ, నాకు అర్థం కాదు. అందరు తిరుపతి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఆపు ఆ నోరు పెట్టుకొని. వామ్మో, పెట్రోల్ కొట్టించుకోవాలి పోయి. అప్పుడే అయిపోయింది. పెట్రోలే కదా, డీజిల్. కర్నూలు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే బెంగళూరు హైవే అది, కానీ మనం డీవియేషన్ తీసుకుంటాము. ఒక రాయలసీమ ఎక్స్ప్రెస్ వేకి నంద్యాల రూట్లోకి వెళ్తున్నాము. రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇది కడప హైవే లేకపోతే చిత్తూరు హైవే అని కూడా చెప్పొచ్చు. నేషనల్ హైవే 40. చూడు ఒకసారి. ఇక్కడ కాదు, కర్వ్ దిగాలి. So you wanna go to war with me? You're talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay. Won't look away. The storm is coming, so you better start running. No, you can't control, feel it in my bones. I'm coming for the, coming for the. Coming for the throne. Coming for the throne. ఇప్పుడు వచ్చేది ఫస్ట్ టోల్ ప్లాజా కర్నూలు నుంచి కడప రూట్లో, అంటే నేషనల్ హైవే 40 మీద నన్నూర్ టోల్ ప్లాజా. ఇక్కడ 60 రూపీస్ తీసుకుంటారు. ఓవరాల్ మన జర్నీలో ఇది 4th టోల్ ప్లాజా. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 9:45 అయింది. ఎందుకంటే ఇది కర్నూలు నుంచి నన్నూర్ టోల్ ప్లాజా వరకు ఓన్లీ 16 కిలోమీటర్లే దూరం. పుల్లూరు టోల్ ప్లాజా నుంచి నన్నూర్ టోల్ ప్లాజా వరకు 23 కిలోమీటర్లు. ఇప్పటికి మొత్తం మనం 229 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. I'll take it. I've come to take it. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it all. Storm is coming, so you better start running. No, you can't control. నన్నూర్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాక ఫాస్టాగ్ పనిచేయలేదు మాది. యాక్చువల్లీ మేము ఫాస్టాగ్ అకౌంట్లో క్యాష్ అయితే వేసుకుని వచ్చాము, కాకపోతే మల్టిపుల్ కార్స్ ఉండడం వలన ప్రాబ్లం అయింది. మరి ఇంకా ఆ అమౌంటే సార్, అది ఫాస్టాగ్ అమౌంట్ అంటే అదే అమౌంటే, ఇంకా ఒరిజినల్ అమౌంట్ అంటే ఇది వ్యాలెట్లో అమౌంట్, దీనిలోకి రీఛార్జ్ చేసుకోవాలి ఫాస్టాగ్ అంటే. 3,000 5,000 చేశాను భయ్యా. అది మైనస్లో చూపిస్తున్నాం సార్. ఇంకా 1 మీటర్ చూపిస్తాం కట్టే లో బ్యాలెన్స్ ఉందంట సార్. లో బ్యాలెన్స్ ఉందా? చెక్ చేసాను. మళ్ళీ ఇప్పుడు 3,085 అంటే ఎట్లా చేయాలి ఇప్పుడు? మరి అది వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవ్వదా? అది మన బ్యాంక్ ఐడిఎఫ్సి అయితే తెలుసు.
డబ్బులు వచ్చిందా చూడు, ఇంకా 1000 వేసట్లేదు. ఎందుకంటే ఇంకా 2-3 టోల్ గేట్లు ఉన్నాయి ఇంకా. మళ్ళీ అకౌంట్లో అమౌంట్ అవన్నీ సెట్ చేసుకుని చేసేప్పటికి ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ అవ్వడం వలన కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సో మేము హ్యాండ్ క్యాష్ ఇచ్చేసి తీసుకున్నాం ఇక్కడ రిసిప్ట్. ఈ ప్రాసెస్లో ఇక్కడ ఒక 15 minutes వేస్ట్ అయిపోయింది టైం. ఈ టోల్ మేము 10 o'clock క్రాస్ చేసాం. పెట్రోల్ రేట్ అయితే తెలంగాణ బెస్ట్ అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా 1 రూపీ ఎక్కువే ఉంది. పెట్రోల్ రేట్ ఈ రోజుకి 106 రూపీస్. పెట్రోల్లో కేసీఆర్ని పెట్టుకున్నా మనం పర్లేదు అనిపిస్తుంది. అయితే చెప్పాలి కదా, కేసీఆర్ బెటరే మనకి. వీళ్ళకి ఆల్మోస్ట్ 30 రూపీస్ 40 రూపీస్ మిగులుతుందంట బేబీ. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, స్టేట్ ఒక 30, సెంట్రల్ ఒక 30. దీంట్లో బిస్కెట్ ఉంది, తీసుకో. So you wanna go to war with me? You're talking like you think you're royalty. You think so you wanna go to war with me? You're talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay, won't look away. The storm is coming, so you better start running. No, you can't control, feel it in my bones. I'm coming for the. ఇప్పుడు కర్నూలు కడప రూట్లో అంటే నేషనల్ హైవే 40 మీద సెకండ్ టోల్ ప్లాజా వస్తుంది. అది చాపిరేవుల దగ్గర. ఇక్కడ 70 రూపీస్ తీసుకుంటారు. నన్నూరు టోల్ ప్లాజా నుంచి చాపిరేవుల టోల్ ప్లాజా వరకు 60.3 kilometers. ఇప్పుడు టైం ఉదయం 10:40. ఓవరాల్ జర్నీలో ఇది మనకి 5th టోల్ ప్లాజా. ఇప్పటికి హైదరాబాద్ నుంచి 289 kilometers ట్రావెల్ చేసాం. So you wanna go to war with me? You're talking. వాటర్ పైప్ కనెక్షన్ పెట్టినట్టున్నారు ఎంట్లోనే స్నానం చేయడానికి. పొలంకి ఓకే. తీసుకోబుడి. Like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine. అది యోగితం అనిపిస్తుంది. The storm is coming. నేను ఆన్ చేసినట్టున్నా 12 seconds ఆన్లో ఉంది. బస్ చూసేది చెప్పాను. అదే చూడలేదేమో అని చెప్పాను. చూసాను వీడియో చూసుకుంటా ఉన్నందుకు నేను దిగాను. ఫోటోగ్రఫీ క్రియేటివిటీ అప్పుడు నేను కూడా పెట్టచ్చు, కానీ నీకేమో నీ అడ్డాలు చూడను కాబట్టి నీకు అడ్వాంటేజ్. So you better start running. No, you can't control. ఇప్పుడు కర్నూలు కడప రూట్లో నేషనల్ హైవే 40 మీద 3rd టోల్ ప్లాజా చాగలమర్రి దగ్గర. ఇక్కడ 65 రూపీస్ తీసుకుంటారు. చాపిరేవుల టోల్ ప్లాజా నుంచి చాగలమర్రి టోల్ ప్లాజా వరకు
67.7 కిలోమీటర్స్. మొత్తం ఇప్పటికి మనం 356 కిలోమీటర్లు ప్రయాణించాం. ఇప్పుడు టైం 11 గంటల 20 నిమిషాలు. ఓవరాల్ మన జర్నీలో ఇది 6th టోల్ ప్లాజా. So you wanna be my enemy? You should've known I'd never kissed. నెల్లూరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది 161. உண்மையிலே வர சொன்னாங்களா? విజయవాడ రూట్ నుంచి అయితే నెల్లూరు ఎంత దూరము? అక్కడి నుంచి పక్కన అటు నుంచి 200. ఇప్పుడు కర్నూలు కడప రూట్లో NH40 మీద 4th టోల్ ప్లాజా పాలెంపల్లి. ఇది కడప బార్డర్లో ఉంటుంది. ఇక్కడ 55 రూపీస్ తీసుకుంటారు. చాగల్మర్రి టోల్ ప్లాజా నుంచి పాలెంపల్లి టోల్ ప్లాజా వరకు 64.2 కిలోమీటర్స్. ఇప్పుడు టైం 11 గంటల 50 నిమిషాలు. ఓవరాల్ జర్నీలో ఇది మనకి 7th టోల్ ప్లాజా, అంటే ఇదే లాస్ట్ టోల్ ప్లాజా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో. ఓవరాల్గా మనం 420.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇప్పటికి. Storms coming, so you better start running. Though you can't control, feel it in our bones. I'm coming for the, coming for the. స్ట్రైట్గా వెళ్ళిపోతే చిత్తూరు వెళ్తాము. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే కడప సిటీ లోపల నుంచి వయా వంటిమిట్ట తిరుపతి రీచ్ అవుతాం. స్ట్రైట్ వెళ్ళాలా? ఇదంతా మన రాయలసీమ జగనన్న ప్లేస్. 137 రేణుగుంట, 84 142 తిరుపతి. 187 అనుకుంటా. పాలెంపల్లి టోల్ ప్లాజా నుంచి ఒంటిమిట్ట టెంపుల్ వరకు 32 కిలోమీటర్లు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 12 గంటల 10 నిమిషాలు అయింది. వాట్ ప్రోగ్రామ్ నౌ? తిన్నాం దా ఫుడ్. తింటావా తిన్నావా? నువ్వు చెప్పు. తిన్నాం మేము కొంచెం తిను. అదే బేబీ. ఈ టెంపుల్ సైడ్ ఇక్కడ సైడ్ ఆపాలా అక్కడ సైడ్ ఆపాలా అని. అటు సైడ్ టెంపుల్ దగ్గర కూర్చుంది. టెంపుల్ దగ్గర ఎంత రష్ ఉంది కదా. అదే ఇటు సైడ్ ఎక్కడ ఆపు. నీ ఇష్టం, ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ ఆపు. రోడ్ మీద ఎగరేసుకుందాం కానీ టెంపుల్ లోపలికి వెళ్తాం. అవసరం లేదు, చాలా సార్లు చూసాం కదా. మనం అక్కడ లాస్ట్ టైం ఆపుకున్నాం చూడు, పార్కింగ్ ప్లేస్. Yes, yes. సేమ్ అక్కడే వెళ్తాను. So you wanna. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. తినకుండానే ఇక్కడ ఫోటో పెట్టావు కదా దానికి. ఇట్లా చూపించావమ్మా. ఫస్ట్ తిను, చెత్త తర్వాత ఏరుకోవచ్చు. సీరియస్లీ సాల్ట్ తక్కువైంది కదా కొంచెం. ఇక్కడ ఒంటిమిట్ట టెంపుల్ దగ్గర డ్రోన్ ఎగరేసాం మేము. సో అందుకే కొంచెం హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడే స్పెండ్ చేసాము. కానీ అది పోస్ట్ అయితే చేయట్లేదు దీంట్లో, బికాజ్ వీడియో మొత్తం లాంగ్ అయిపోతుంది. ఒంటిమిట్ట నుంచి మేము 12 గంటల 45 నిమిషాలకి బయలుదేరాం. కడప ఒంటిమిట్ట దేవాలయం నుంచి తిరుపతి కపిల తీర్థం వరకు 149 కిలోమీటర్లు. సుమారు మనకి 1 గంట 45 నిమిషాల ప్రయాణం పడుతుంది. Coming for the throne. 10 meters చూపించింది చూసావా, ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే చెక్ పోస్ట్ అని అర్థం. ఓకే, ఇదో తాళపాక అన్నమయ్య ప్లేస్ ఇది. ఒకటే హైదరాబాద్ క్లైమేట్ బాగుంది అనిపిస్తుంది. కొండ ప్రాంతం కదా ఇది, బాగా ఉక్కబోసేస్తుంది. మళ్ళీ నైట్ అయితే అంత చలేస్తుంది చూడు. So you wanna go to war with me? You're talking like you think you're royalty. వెల్కమ్ టు చిత్తూరు. Where we are going? తిరుపతి.
You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay. Won't look away. The storm is coming, so you better start running. No, you can't control, feel it in my bones. I'm coming for the, coming for the. Coming for the throne. Coming for the throne. So you wanna be my enemy? You should've known I'd never kiss the rain. Ice runs in my veins. Won't play. ఐఎమ్ అట్ తిరుపతి అని పెట్టేస్తే పెట్టిపోయా మెసేజ్. ఏమది ఐఎమ్ అట్ తిరుపతి అని పెట్టే మెసేజ్. భారతి రాలేదు. మనం బయట నుంచి లోపలికి వచ్చేస్తాం. ఇది కూడా జెట్ స్పీడ్ లోనే ఈశ్వర వచ్చేసింది. రెసిడెన్సీ ఇక్కడ ఎక్కడ ఉంటుంది లెఫ్ట్లో. కాదు, ఇది ఈ టర్మ్కి అయితే ఫినిష్ చేయడం వీడియో కావాల్సుకొని. ఇది ఒకటే ఉందా, వేరే వేరే కూడా ఉన్నాయా? 4 సైడ్ నుంచి సేమ్ అవుటర్ రింగ్ రోడ్లో. ఓకే. ఎన్నో 18 కిలోమీటర్స్ అనుకుంటాయి. గరుడ వారిది. చిన్న రోడ్ ఎడ సరిపోతుంది ఇది. బేబీ, హైదరాబాద్ నుంచి నువ్వు ఏ టైంకి స్టార్ట్ అయ్యావు? 6:05. మార్నింగ్. ఎస్. ఇప్పుడు తిరుపతి ఏ టైంకి రీచ్ అయ్యావు? 2:31. ఎన్ని కిలోమీటర్స్ ఓవరాల్? 563.8. మై గాడ్, సో ఫాస్ట్ వి ఆర్. In 200 Yes. meters, enter the roundabout. అందరు కర్ణాటక వాళ్ళే In ఉన్నారు. 700 meters, వీడు make a కర్ణాటక, U-turn. బట్ స్విఫ్ట్ ఉన్నోడు కర్ణాటక. Coming for the throne. Follow this road for 1.5 kilometers, then enter the మళ్ళీ ఇది roundabout. మళ్ళీ పైన Then ఒకటి take the పెట్టాడు second అదొకటి. exit. ఏమో వారం పైన పిల్లర్లు. అంటే పక్కన ఇది ఏమైనా వేస్తున్నాడు. రిటర్న్ అదే ఎగ్జిట్ ఎంట్రీ మధ్యలో జాయిన్ అవ్వడానికి ఏవో ఉంటాయి కదా. మన మెహదీపట్నం రూట్లో వేసాడు చూడు మధ్యలో ఇక్కడ పీవీఆర్, అదే ఏంటది పిఆర్ ఎక్స్ప్రెస్ ఏంటది. TVR. దాని మధ్యలో 2 జాయింట్లు ఇక్కడ జాయింట్లు యాడ్ చేశారు, గుర్తుందా? అట్లా అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి తాళ్ళపాక అన్నమాట. అగో ముందుకెళ్ళి ఇక్కడికి వెళ్తే మనము ఇది వెళ్ళాం, గుర్తుకుందా? Yes. ఏది? ఆ అబ్బాయి వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు పిరిపోతుంది. కాదు బేబీ, మ్మ్. మనము ఇది కేశవ రెసిడెన్సీ ఇదే. మనము అదేంటి ఇస్కాన్కి వెళ్ళాం కదా, అది. ఓ ఇస్కాన్ రూట్ అది.
కపిల్ తీర్థం మేము రీచ్ అయ్యేటప్పటికి 2:36 అవుతుంది. అంటే గూగుల్ మ్యాప్స్ కన్నా 2.5 గంటలు ముందే వచ్చేసాం. అనుకున్న దానికన్నా 2.5 గంటలు ముందే వచ్చేసాం కాబట్టి కపిల తీర్థం, మళ్ళీ అలిపిరి మెట్ల మార్గంలో స్వామివారి పాదాల మండపం ఒకటి ఉంది. ఇవి రెండు ఇప్పుడు ఈవినింగ్ చూసేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాము. ఉన్నా కానీ ఫుల్ కాస్ట్లీ ఉంది. ఇదే మా అకామిడేషన్, హోటల్ రామ్ చరణ్ రెసిడెన్సీ. ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడే దిగుతుంటాం, చాలా బాగుంటుంది. హాయ్ బేబీ.